వెల్కమ్ టు సిటీ కేబుల్ హాత్వే న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి మొదటిసారిగా గోదావరి కని వచ్చిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు ఘన స్వాగతం. పెద్దపల్లి జిల్లా రంగంపల్లిలో ఐజేయు అనుబంధ తెలంగాణ స్టేట్ వర్కింగ్ జర్నలిస్ట్ పెద్దపల్లి జిల్లా శాఖ 3వ మహాసభలు. నా చిన్ననాటి స్నేహితుడు మంత్రి కావడం సంతోషంగా ఉంది. సంతోషం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్. పాలకుర్తి మండల కేంద్రంలోని కొత్త తహసీల్దార్ కార్యాలయం కోసం భూమి పూజ చేసిన ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి మొదటిసారిగా ఆదివారం తాను పుట్టిన గడ్డ గోదావరి కని పట్టణానికి వచ్చిన సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తన తండ్రి వర్ధంతి కార్యక్రమం నిమిత్తం గోదావరి కని పట్టణానికి రాగా రామగుండం కార్పొరేషన్ కార్యాలయం సమీపంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద మంత్రి అడ్లూరికి రామగుండం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మంత్రికి పూలమాలలు వేసి శాలువాలు కప్పి మహిళలు మంగళ హారతులతో టపాసులు కాలుస్తూ మంత్రికి స్వాగతం పలికారు. ఈ మేరకు మంత్రి లక్ష్మణ్ కుమార్ రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మినిమం వెస్ బోర్డు చైర్మన్ జనక్ ప్రసాద్ కాంగ్రెస్ పార్టీ రామగుండం కార్పొరేషన్ అధ్యక్షులు బొంతల రాజేష్ తో కలిసి ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు లక్ష్మణ్ కుమార్ ను గజమాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మహంకాళి స్వామి, తిప్పారపు శ్రీనివాస్, దీటి బాలరాజు, ముస్తఫా, పాతపెల్లి ఎల్లయ్య, పెద్దల్లి తేజస్విని ప్రకాష్, కొలిపాక సుజాత, వరలక్ష్మి, దాసరి ఉమాదేవి, యుగేందర్, మండ రమేష్ గౌడ్, మాలెం మధు, మారెల్లి రాజిరెడ్డి, చెరుకు బుచ్చిరెడ్డి, మోహిత్ సన్ని, కొప్పుల శంకర్, అల్లి శంకర్, దాసరి విజయ్, ధూళికట్ట సతీష్, ఐఎన్టీయూసీ నాయకులు పి ధర్మపురి, ఎస్ వెంకట్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మా తండ్రి గారు సింగరేణి కాలేజ్ గుమస్తాగా పనిచేస్తున్న సందర్భంలో ఏదైతే సింగరేణి పొద్దుబాయి రెక్కాడితే డొక్కాడిన కుటుంబం నుంచి ఎంతో కష్టపడి ఈరోజు ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ జెండా నమ్ముకొని పార్టీ నమ్ముకొని అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని మల్లికార్జున ఖార్గే గారిని మన ప్రియతమ నాయకులు రాహుల్ గాంధీ గారు గారిని మన ప్రియతమ నాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పెద్ద రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కూడా మన జిల్లాలో ఎప్పుడు కష్టం వచ్చినా నేనున్నా నాకు అన్ని విధాలు అండగా ఉన్నటువంటి మన ప్రియతమ మంత్రి వర్యులు పెద్ద శ్రీధర్ బాబు గారి నేతృత్వంలో కూడా మన పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు పెద్ద ఎత్తున లక్ష్మణ్ కుమార్ గోదావరి నుంచి ఏదైతే ఎన్ఎస్ఏ నుంచి యువ కాంగ్రెస్ నుంచి కార్మిక కొడుగా గెలిచిన వడినా ఒకటే పార్టీ నమ్ముకొని ఒక జిల్లా పట్టుకున్నాడు. లక్ష్మణ్ కుమార్ కి అవకాశం ఇవ్వాలని రాత్రి 2:30కు నాకు అవకాశం ఇచ్చి నన్ను ఆశీర్వదించి ఈ రోజు మా తండ్రి గారు చనిపోయిన రోజు ఈ రోజు మా తండ్రి గారి కార్మికుడిగా పనిచేసి వివిధ ప్రభుత్వంలో ఐఐటిసి యూనియన్ ద్వారా పనిచేసి పెద్ద వెంకటస్వామి గారు కానీ రఘురాము గారు కానీ రామకృష్ణ గారు కానీ ఆ రోజు ఐఐటిసికి సంబంధించినటువంటి ద్వారా సేవలు అందించి మా తండ్రి గారు చనిపోయిన రోజు మా ప్రియతమ నాయకుడు నా చిన్ననాటి దోస్తుడు నా గౌరవ శాసనసభ్యుడు ఈరోజు నేను వస్తా రాబోయే తప్పకుండా నాయకులకు కార్యకర్తలకు చాలా సంతోషమైన రోజు ఈ రోజు మన మధ్యకి గోదావరి కానీ పొద్దు కానీ కార్మికుడి బిడ్డ మనందరి ప్రియతమ నాయకులు గతంలో అనేక
విద్యార్థి దశ నుంచి యువజన కాంగ్రెస్ మేడారంలో శాసనసభ్యుడిగా, రాష్ట్రంలో డిప్యూటీసీగా, డిప్యూటీ చైర్మన్ గా, రాష్ట్ర చైర్మన్ గా, మరికొంత ఎమ్మెల్యేగా, విప్పుగా, ఈరోజు మంత్రిగా, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి ఆశీస్సులు, స్పీకర్ బాబు గారి ఆశీస్సులతో మనందరి మీ అందరి ప్రేమాభిమానాలతో ఈరోజు ఒక గొప్ప అవకాశాన్ని తీసుకొని మన ఊరికి వచ్చిన మన బిడ్డ, నా సోదరుడు, చిన్ననాటి మిత్రుడు చాలా అద్భుతంగా ప్రజాసేవ సంకల్పంతో నిరంతరం తాపత్రయపడి మా లక్ష్యానికి స్వాగతం, సుస్వాగతం. ఇక్కడ లక్ష్యం వస్తుందంటే ఒక 10 రోజుల తర్వాత కార్యక్రమం వెళ్తున్నాం. కానీ ఆయన ఫోన్ చేసి 4వ కాబట్టి వర్ధంతి కార్యక్రమం ఉంది, తప్పనిసరి రావాలంటే నాయకులందరూ హుటాహుటిగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క కార్యకర్త, నాయకులు అనేక మంది వచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు. నిన్న శనివారం రోజున జరిగిన జాతీయ మెగా లోక్ అదాలత్ సందర్భంగా రామగుండం కమిషనరేట్, పెద్దపల్లి, మంచిర్యాల జోన్ పరిధిలో ఉన్న వివిధ పోలీస్ స్టేషన్లో నమోదైన అండర్ ఇన్వెస్టిగేషన్ మరియు కోర్టు విచారణలో ఉన్న ఐపీసీ కేసులు 536 పరిష్కరించబడ్డాయి. మొత్తం సైబర్ నేరాలకు సంబంధించిన బాధితులకు తిరిగి రీఫండ్ అయిన మొత్తం డబ్బులు 17,66,294 చేయడం జరిగింది అని రామగుండము పోలీస్ కమిషనర్ శ్రీ అంబర్ కిషోర్ ఝా తెలిపారు. ఈ సందర్భంగా సిపి గారు మాట్లాడుతూ, రామగుండం పోలీస్ కమిషనరేట్ పోలీస్ అధికారులు, కోర్టు సిబ్బంది గత 15 రోజుల నుండి కేసులలో ఉన్న కక్షిదారులను స్వయంగా కలిసి రాజమార్గమని లోక్ అదాలత్ ద్వారా సత్వర న్యాయం జరుగుతుందని మరియు ఇరు వర్గాలకు న్యాయం జరుగుతుందని అవగాహన కల్పించినందున టార్గెట్ కు మించి కేసులు పరిష్కరించబడ్డాయని తెలిపారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ అధికారులను, సిబ్బందిని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా గారు అభినందించారు. త్వరలో కోర్టు సిబ్బందికి ప్రతిరోజు మానిటర్ చేసి అధికారులకు త్వరలో రివార్డ్స్ అందిస్తామని తెలిపారు. కమిషనర్ రేట్లో వివిధ సమావేశాలు ఏర్పాటు చేస్తూ లోక్ అదాలత్ విజయవంతం కావడానికి కృషి చేసిన 2 జోనల్ ప్రధాన న్యాయమూర్తులకు, జిల్లా న్యాయ సేవాధికార సంస్థకు పోలీస్ శాఖ తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రతిరోజు శాంతి భద్రతల సమస్యలను పరిరక్షిస్తూ, అదేవిధంగా కోర్టు డ్యూటీ విధులను పర్యవేక్షిస్తూ లోక్ అదాలత్ విజయవంతం కావడానికి కృషి చేసిన అధికారులు, సిబ్బంది తదితరులకు సిపి గారు ప్రత్యేకంగా అభినందించారు. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి దుద్దిల్ల శ్రీను బాబుకు ఘన స్వాగతం పలికిన కాంగ్రెస్ నాయకులు. పిసిసి ప్రధాన కార్యదర్శిగా నియమితులైన మొదటిసారిగా మంథని నియోజకవర్గానికి వస్తున్న దుద్దిల్ల శ్రీను బాబుకు కమాన్పూర్ ఎక్స్ రోడ్డు వద్ద కాంగ్రెస్ నాయకులు ఘన స్వాగతం పలికారు. పూలమాలలు, శాలువాలతో సన్మానించారు. ఈ సందర్భంగా శ్రీనుబాబు మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీలో తనకు పిసిసి ప్రధాన కార్యదర్శిగా పదవి ఇవ్వడంతో మరింత బాధ్యత పెరిగిందన్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందన్నారు. స్వర్గీయ శ్రీ పాదారావు ఆశయాలను నెరవేర్చే సంకల్పంతో రాజకీయ ప్రవేశం చేసిన సోదరుడు శ్రీధర్ బాబు నడిచిన బాటలో తాను నడుస్తూ ప్రజలకు అండగా ఉంటానని చెప్పారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. సభ్యులకు, స్టేజ్ మీద ఉన్న కాంగ్రెస్ లీడర్లకు, ఇక్కడున్న అందరు మా కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. చాలాసేపు అయింది, మీ అందరికీ శిరస్సు వహించి ధన్యవాదాలు చెప్తున్నాను ఇంతసేపు ఉన్నందుకు. మా నాన్నగారి ఆశయాలు నిలిపేందుకు, మా అన్నగారు నడిచిన బాటలో నేను పనిచేస్తూ స్వచ్ఛందంగా ఒక సంకల్పంతో ఈ ప్రాంతంకి పనిచేస్తూ రాహుల్ గాంధీ గారి ఆదేశాల మేరకు మా ప్రియతమ నాయకులు సీఎం గారు రేవంత్ రెడ్డి గారు, మా డిప్యూటీ సీఎం భట్టి సాబ్ గారు, మా పిసిసి అధ్యక్షులు మహేష్ గౌడ్ గారు
వారి ఆదేశాల మీదకి ఇంకా ఎంతో సేవ చేయాలి అని చెప్తే ఈ పదవి తీసుకున్నాను. ఇది పదవి కాదు, ఇంకా సేవ చేయమని చెప్తే ఇది ఒక సేవ చేసేది. నేను ఎప్పుడు కూడా మీకు లీడర్ అని చెప్పలేదు, మీ సేవకుని అన్నాను. ఇప్పుడు ఇంకా బాధ్యత పెరిగింది, ఇంకెంతో ఎక్కువ సేవ చేస్తా అని చెప్పుకుంటూ మాకు స్పీచ్లు ఇచ్చడం రాదు కాబట్టి నాకు ఇవన్నీ ఇచ్చేందుకు ప్రధాన రీజన్ మా మంత్రి ప్రజలే. మీకు సేవ చేసినందుకే గుర్తించి రాష్ట్రమంతా చేయాలని కోరుతూ నాకు ఈ పదవి ఇచ్చినందుకు మీకు ఎట్లయితే చేశానో అంతకంటే ఇంకా ఎత్తు ఇంకా రాబోయే కాలంలో చేస్తాను మాట ఇచ్చుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్, మీరు చల్లగా ఉండాలి, ఇంకింత పైకి ఎదగాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మురళి రాజు, మురళి పాత్రికేయులు దినదినం సమాజంలో ఉనికిని కోల్పోయే పరిస్థితులు ఏర్పడుతున్నాయని ఐజేయు అనుబంధ తెలంగాణ స్టేట్ వర్కింగ్ జర్నలిస్ట్ రాష్ట్ర అధ్యక్షులు విరాట్ అలీ అన్నారు. ఐజేయు అనుబంధ తెలంగాణ స్టేట్ వర్కింగ్ జర్నలిస్ట్ పెద్దపల్లి జిల్లా శాఖ 3వ మహాసభలు ఆదివారం పెద్దపల్లి జిల్లా రంగంపల్లిలోని ఆర్ఆర్ గార్డెన్ లో జరిగాయి. ఈ మహాసభలో జాతీయ కార్యవర్గ సభ్యులు నగునూరి శేఖర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ్ నారాయణతో కలిసి పాల్గొని జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రసంగించారు. ప్రజల్లో సోషల్ మీడియా ప్రభావం పెరుగుతున్న సందర్భంలో వర్కింగ్ జర్నలిస్టులు అనుసరించాల్సిన జాగ్రత్తలు తెలిపారు. అనంతరం ఐజేయు అనుబంధ తెలంగాణ స్టేట్ వర్కింగ్ జర్నలిస్ట్ పెద్దపల్లి జిల్లా నూతన కార్యవర్గంగా ఏకగ్రీవంగా ఎన్నికైన వారికి అధ్యక్షులు బుర్రా సంపత్ బాధ్యతలను అప్పగించారు. నూతన అధ్యక్షులుగా మల్లావజుల వంశీ, ప్రధాన కార్యదర్శిగా నారాయణ దాసు అశోక్, కోశాధికారి తగరం రాజయ్య, సంయుక్త కార్యదర్శులుగా బైరం సతీష్, పతంగుల రవి, మరో కొంతమంది కార్యవర్గం బాధ్యతలను చేపట్టారు. ఈ సందర్భంగా అధ్యక్షులు వంశీ మాట్లాడుతూ పాత్రికేయుల సమస్యలను పరిష్కరించడంలో నూతన ఒరవడిని తీసుకువస్తూ జిల్లాలోని అన్ని క్లబ్లను కలుపుకొని సమస్యల పరిష్కారం కోసం ఉద్యమాలను నిర్మిస్తామని తెలిపారు. జిల్లా నూతన కార్యవర్గంను ఏకగ్రీవం చేయడంలో శ్రమించిన సీనియర్ పాత్రికేయులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో ఐజేయు అనుబంధ తెలంగాణ స్టేట్ వర్కింగ్ జర్నలిస్ట్ పెద్దపల్లి జిల్లా మాజీ అధ్యక్షుడు బుర్రా సంపత్, సీనియర్ కొల్ల లక్ష్మణ్, ఎనగందుల రవీందర్, అన్ని ప్రెస్ క్లబ్ల అధ్యక్ష కార్యదర్శులు, పాత్రికేయులు పాల్గొన్నారు. మిగతా సమాజంతో పాటు జర్నలిస్టు కూడా దెబ్బలు తిన్నారు. వీడియోలు పగిలిపోయి కెమెరాలు ఎరగొట్టారు, జైళ్ల పాలు చేశారు. అయినా వెనక్కు రాలేదు. కొద్దిగా జరిగితే ఎక్కువ రాశాం. దేనికోసం రాశాం? ఈ రాష్ట్రం సిద్ధించాలని. సమస్యలు మిగతా సమాజం లాగానే పరిష్కరించబడతాయని. అయినా పరిష్కరించబడ్డాయా అంటే లేదు. ఎందుకు పరిష్కరించబడలేదు? చాలామందిని నిధులు నియామకాలు నీళ్లు అనే ఒక పెద్ద నినాదంతో సమీకరించి పెద్ద ఎత్తున ఉద్యమాన్ని నిర్వహించినటువంటి పెద్దలకు కూడా మనం విజ్ఞప్తి చేయాల్సినటువంటి అవసరం ఉంది. 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ పరిపాలించింది. ఎక్కడికి పోతే అక్కడ ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వబోతున్నాను అన్నాడు. అసలు ఇస్తున్నట్టే చెప్పారు. మీరే ఆలస్యం అన్నారు, స్థలాలు చూసుకోమన్నారు. ఇచ్చారా? ఇవ్వలేదే. ఈ విషయాన్ని TUWJగా అనేక సార్లు ప్రశ్నించాము, అడిగాము. మన పెద్దలు శ్రీనివాసరెడ్డి గారు, అమర్ గారు, విరాట్ గారు, మన నలుగురు శేఖర్ గారు అందరూ కలిసి అడిగినటువంటి సందర్భాలు, ముఖ్యమంత్రుల్ని, మంత్రుల్ని మేము అందరం కలిసి అడిగినటువంటి సందర్భాలు. ఇదిగో అదిగో అంటారు తప్ప ఆ రోజు నుండి భ్రమ పదార్థంగా ఉంది జర్నలిస్ట్ నేటి గవర్నమెంట్ కూడా, ఇప్పుడు ప్రభుత్వం కూడా మిగతా అన్ని విభాగాలు, అన్ని సమాజంలో ఉన్నటువంటి అన్ని సెక్షన్స్ని అడ్రస్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు తప్ప జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నం చేయడం లేదనేది నిర్వివాదాంశం. దీని మీద మనం పెద్ద ఎత్తున కదలాలి, ఎక్కడికక్కడ పోరాటాలు చేయాలి. పోరాడితే పోయేది ఏమీ లేదు, బానిస సంఖ్యలని కార్ల్ మార్క్స్ ఏ రోజు చెప్పాడు. కానీ ఈ రోజు కూడా పోరాడితే పోయేది ఏమి లేదు, మన సమస్యల పరిష్కారం అవుతుంది తప్ప ఎప్పుడైనా ఎక్కడైనా గొంతెత్తి నినదించండి, లేదా అరెస్టులకి దెబ్బలకి వెనకాడకుండా ముందుకు పోతేనే సమస్యల పరిష్కారమైనవి. ఆనాడు భూమి కోసం, భుక్తి కోసం తెలంగాణలో ఏ విధంగా అయితే పోరాడారో ఈరోజు సమస్యల పరిష్కారం కోసం ప్రజలు కూడా ఆ విధంగా నినదించడానికి ముందుకు రావడానికి ప్రయత్నం చేస్తున్నారు.
ఆ క్రమంలో జర్నలిస్టులు ఏమన్నా చత్తా లేని వాళ్ళమా, మనం చావలేని వాళ్ళమా? కాదే. అందరికన్నా ముందుగా సమాజాన్ని మేల్కొల్పి ఈ సమాజంలో ఉన్నటువంటి సమస్యలను బహిర్గతం చేసి ప్రభుత్వానికి ప్రజల మధ్య వారధిగా నిలిచి ఆ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్నటువంటి మనం అనేక కుంభకోణాలను వెనక్కి నాడు హెచ్పీ గెస్ట్ హౌస్ మంచిర్యాలలో టీయూసీఐ మంచిర్యాల జిల్లా ప్రథమ మహాసభ జరిగింది. ముందుగా టీయూసీఐ జిల్లా కార్యదర్శి జాడి దేవరాజ్ జెండా ఆవిష్కరణ చేయగా సిపిఐఎంఎల్ మాస్లైన్ ప్రజాపంత రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు నంది రామయ్య ప్రారంభం ఉపన్యాసం ఇవ్వడం జరిగింది. ముఖ్య వ్యక్తులుగా టీయూసీఐ రాష్ట్ర నాయకులు తోకల రమేష్, సిపిఐఎంఎల్ మాస్లైన్ ప్రజాపంత కరీంనగర్ ఉమ్మడి జిల్లా కార్యదర్శి జూపాక శ్రీనివాస్, మంచిర్యాల హమాలి సంఘం అధ్యక్షులు సిహెచ్ లక్ష్మణ్, కార్యదర్శి బి రామచందర్, కార్మికుల ఐక్యవేదిక ఈదునూరి రమేష్, మాచర్ల సదానందం, నేరెడ్ల శ్రీనివాస్, సహాయ కార్యదర్శి గుజ్జుల సత్యనారాయణ రెడ్డి హాజరై మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను సవరణ పేరిట కార్మికులను పెట్టుబడిదారులకు కట్టు బానిసలు చేసే విధానాల వ్యతిరేకంగా పోరాడాలని, ఈ మహాసభల్లో ప్రధానంగా దేశంలో కార్మిక వర్గం ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించడం జరుగుతుందని, ఈ సభలు తెలంగాణలో సింగరేణి, బీడీ, మున్సిపల్ భవన నిర్మాణ రంగం, గ్రామ పంచాయతీ, మధ్యాహ్న భోజనం, మిషన్ భగీరథ, ఆశా, అంగన్వాడీ తదితర రంగాల నుండి కార్మికులు పాల్గొంటున్నారని, దేశంలో సంఘటిత అసంఘటిత రంగం హక్కులను హరించపోకపోతున్న తరుణంలో ఈ మహాసభలు జరుగుతున్నాయని, వారి తరపున టీయూసీఐ పోరాడుతుందని, కనీస వేతనాల చెల్లింపు చట్ట ప్రకారం ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ధరలకు అనుగుణంగా వేతనాలను సవరించవలసిన ప్రభుత్వాలు 12 సంవత్సరాల నుంచి కనీస వేతనాలను జీవోలను విడుదల చేయకపోవడం దారుణమైన విషయమని వారు ఆరోపించారు. ఈ కార్యక్రమంలో టీయూసీఐ జిల్లా నాయకులు గూడూరు వైకుంఠం, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు గుమ్మడి వెంకన్న, మోర ప్రభాకర్, పొట్టాల మల్లేష్, సద్గుల దేవయ్య, ముంచంపల్లి సది, ఎండి సాదిక్, సిహెచ్ మల్లేష్, ఆకుల భూమయ్య, బాబు రావు, సుగుణ తదితరులు పాల్గొన్నారు. విప్లవాలకు పుట్టిగడ్డగా ఉన్నటువంటి మంచిర్యాల జిల్లా కేంద్రంలో ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా మంచిర్యాల జిల్లా ప్రథమ మహాసభ ఈనాడు జరుపుకున్నది. మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలపైన ఈ మహాసభ పోరాట కర్తవ్యాలను రూపొందించుకున్నది. నేడు అనుసరిస్తున్నటువంటి మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాలపైన బలవంతంగా తెచ్చినటువంటి కార్మికులను కట్టుబానిసలుగా చేయనున్నటువంటి లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా బలమైనటువంటి కార్మిక ఉద్యమ నిర్మాణం జరగాలి. అప్పుడే మోడీ ప్రభుత్వ విధానాలను అడ్డుకోగలుగుతాం. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి బడా పారిశ్రామికవేత్తలకు ఊడిగం చేసేటువంటి విధంగా, ఆదాని, అంబానీ లాంటి కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేసేటువంటి విధంగా 10 గంటల పని విధానాన్ని ప్రవేశపెట్టేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా ప్రయత్నాలు మొదలుపెట్టింది. దానికి వ్యతిరేకంగా ఈ జిల్లా కేంద్రమే ఉద్యమాలకు కేంద్రంగా ఉన్నటువంటి మంచిర్యాల జిల్లానే ఈ రాష్ట్ర కార్మిక వర్గానికి ఆదర్శంగా నిలిచి బలమైనటువంటి కార్మిక పోరాటాలు నిర్వహించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆ నేపథ్యంలోనే నిజామాబాద్ కేంద్రంలో 21, 22 తేదీల్లో టీయూసీఐ రాష్ట్ర ప్రథమ మహాసభ కూడా జరగబోతున్నది. భవిష్యత్తులో బలమైనటువంటి కార్మిక ఉద్యమాల నిర్మాణమే లక్ష్యంగా ఈ మహాసభలు జరుపుకుంటున్నాం. కార్మిక వర్గమంతా కూడా ఐక్యంగా మోడీ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాలపైన, ప్రజా వ్యతిరేక విధానాలపైన బలమైన కార్మిక పోరాటాలు నిర్మించేందుకు ముందుకు రావాలని టీయూసీఐ రాష్ట్ర కమిటీ పిలుపునిస్తూ ఉన్నది. ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా జిల్లా ప్రథమ మహాసభ నిర్వహించుకున్నాం. ఈ యొక్క మహాసభలో గత ఉద్యమాలను, గత కార్మిక పోరాటాలను సమీక్షించుకొని భవిష్యత్ కార్యాచరణ, భవిష్యత్ ఉద్యమాల కోసం చర్చించి ఈరోజు భవన ఇతర నిర్మాణ కార్మిక వర్గం, హమాలీ రంగం, మున్సిపాలిటీ కార్మిక వర్గం, అదే విధంగా వర్తక వాణిజ్య రంగాలలో పనిచేస్తున్నటువంటి కార్మిక వర్గాల కోసం కార్మిక వర్గాలను చైతన్యవంతం చేస్తూ భవిష్యత్తులో ప్రజా ఉద్యమాలు, కార్మిక ఉద్యమాలు నిర్మించడానికి కోసం ఈ యొక్క మహాసభ తీర్మానించుకోవడం జరిగింది. అదేవిధంగా ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు ఉన్నాయో వాటికి వ్యతిరేకంగా కార్మిక వర్గం మొత్తం కూడా పోరాటాలకు సిద్ధపడాలని చెప్పేసి, ఏదైతే 44 కార్మిక చట్టాలు 4 కోడిగా విభజించి మోడీ ప్రభుత్వం
ఏదైతే కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా 4 కోట్ల విభజించి కార్మిక వర్గాన్ని వెట్టి బానిసలుగా మార్చే ధోరణి ఏదైతుందో దానికి వ్యతిరేకంగా కార్మిక వర్గం పోరాటాలకు సిద్ధపడాలని చెప్పేసి, అదేవిధంగా కార్మికులు ఎదుర్కొన్న సమస్యలు నిరంతరం ఉన్నాయి, వాటిని పరిష్కరించే దిశలో టీయూసీగా పనిచేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. RFCL లో అమోనియా లీక్ ఘటనలో కాంట్రాక్టు కార్మికుడు అఫ్జల్ తీవ్రంగా అస్తవ్యస్తకు గురై కని సిగ్మా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. గోదావరి ఖని సిగ్మా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కార్మికుడు అఫ్జల్ ను యూనియన్ నాయకులు అంబటి నరేష్ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ RFCL యాజమాన్యం కార్మికుల ప్రాణాలను పణంగా పెట్టి ఉత్పత్తి సాధిస్తుందని అనడానికి నిన్నటి అమోనియా గ్యాస్ లీకేజ్ ప్రత్యక్ష ఉదాహరణ అని అన్నారు. RFCL లోని అధికారులు ఉద్దేశపూర్వకంగా వహించిన నిర్లక్ష్యం మూలంగానే ఇలాంటి ప్రమాద సంఘటనలు పునరావృతం అవుతున్నాయని ఆరోపించారు. కార్మికుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న సదరు RFCL అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే గాయపడిన కార్మికునికి మెరుగైన వైద్య సేవలు అందించాలని, అన్ని విధాలుగా RFCL యాజమాన్యం బాధ్యత తీసుకోవాలని, నష్టపరిహారం కూడా చెల్లించాలని డిమాండ్ చేశారు. లేని ఎడల యూనియన్ తరపున తీవ్ర ప్రతిఘటన తప్పదని యాజమాన్యాన్ని హెచ్చరించారు. RFCLలో కార్మికుల ప్రాణాలను పణంగా పెట్టి ఉత్పత్తి తీస్తా ఉన్నదానికి ప్రత్యక్ష ఉదాహరణ. ఇలా అఫ్జల్ అనే కార్మికుడిని ఎటువంటి సేఫ్టీ, ఎటువంటి అక్కడ కనీసమైనటువంటి ప్రివెన్షన్ లేకుండా ఇలా బలిపశువుని చేసి అఫ్జల్ అనే క్యాండిడేట్. ఇలా కార్మికుడు చాలా తీవ్రమైనటువంటి అస్వస్థకు లోనై ఆయనకు ప్రాణాపాయానికి వచ్చినటువంటి సందర్భం ఉన్నది. RFCLలో ఉన్నటువంటి సేఫ్టీ సంబంధించినటువంటి అధికారులు ఏం చేస్తారో మాకైతే అర్థమైతే లేదు. వాళ్ళు సెల్ ఫోన్లు పట్టుకొని ఏసీ రూమ్లలో కూర్చుంటూ కార్మికులు బలి చేస్తూ ఉన్నారు. DOPT రూల్స్కి అగెనెస్ట్గా చాలా సంవత్సరాలు లాంగ్ స్టాండింగ్లో ఉండి వాళ్ళు చాలా అవినీతికి పాల్పడుతూ ఇవాళ కార్మికుల ప్రాణాలను బలిగొనేటువంటి పరిస్థితి నెలక ఉన్నది. ఇండస్ట్రియల్ ఇన్స్పెక్టర్ గారు ఏం చేస్తారో మాకు అర్థమే కాదు. గవర్నమెంట్ నుంచి ఇండస్ట్రియల్ ఇన్స్పెక్టర్ను RFCL మేనేజ్ చేసిందట. ఆయన ఎందుకు రాడు? ప్లాంట్లో ఏం జరుగుతుందని ఏం తెలియదు. చాలా విషపూరితమైనటువంటి రసాయనాల మధ్యలో కార్మికుడు డ్యూటీ చేస్తూ ఉన్నాడు. కార్మికుడు ప్రాణాలంటే పట్టింపు లేవు. మేము ఒకటే విషయం చెప్తా ఉన్నాం, 10-15 వేల రూపాయల జీతం ఎత్తేటువంటి అమాయక కార్మికుని యొక్క ప్రాణాలతోటి మీరు చెలగాటం ఆడకండి. ఇలా కార్మికునికి ఏమైనా అయితే ఇన్సూరెన్స్ లేదు, ఏమీ లేదు, వాళ్ళ చేతులు వాళ్ళని ఎత్తిన పెట్టి వాళ్ళ ఇంటికి వాళ్ళను పంపించే కార్యక్రమే తప్ప ఎటువంటి ప్రికాషన్స్ లేవని చెప్పి మేము మీడియా ముఖంగా RFCL యాజమాన్యాన్ని మేము హెచ్చరిస్తూ, ఈ బాధిత కార్మికుడిని అన్ని విధాలుగా మేనేజ్మెంటు హక్కును చేర్చుకొని ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ఉన్నది. ప్రిన్సిపల్ ఎంప్లాయర్గా మంచి మెడికల్ ఫెసిలిటీస్తో పాటు కంపెన్సేషన్, ఆయనకు ఇబ్బంది పడ్డందుకు నష్టపరిహారంగా ఆయనకు ఆర్థికంగా చేయాలి. తర్వాత ఈ విచారణ చేయాలి, ఈ ఎట్లాగా అమోనియా లీక్ అయింది, రేపు ఫ్యాట్ అయ్యేది ఉండదు, ఇంకా 10-15 మంది అయ్యేది ఉండదు, అప్పుడు ఎట్లుంటుంది పరిస్థితి. కాబట్టి ఆ గ్యాస్ అమోనియా లీకేజ్ గల కారణాలు ఏంటి, దానిపైన ఒక ఎంక్వైరీ చేసి విచారణ చేసి సదరు ఆఫీసర్ పైన అప్రోప్రియేట్ నెసెసరీ యాక్షన్ ఖచ్చితంగా చేయాలి, అగెనెస్ట్ వాళ్ళపైన చెయ్యాలని చెప్పి మేము యూనియన్ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. ఒకవేళ చెయ్యని పక్షంలో యూనియన్ తరఫున రానున్న రోజులలో మా ప్రతిఘటన కూడా యూనియన్ తరఫున మేనేజ్మెంట్ పైన ఉంటుందని చెప్పి మేము మరి ఒకసారి RFCL మేనేజ్మెంట్ను డిమాండ్ చేస్తూ, ఇది అన్నెసెసరీ సమస్యగా అంట్రస్ట్గా క్రియేట్ చేయొద్దు, మా మీదకి పోలీసు వాళ్ళని పంపించి మీరు ఇలా గడ్డకు పడద్దు, ఇలా పోలీసు వారికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. విల్ఫుల్ వయలేషన్ జరుగుతూ ఉన్నది, ఉద్దేశపూర్వకమైనటువంటి నిర్లక్ష్యం వల్ల కార్మికులకు ఈ విధమైనటువంటి పరిస్థితి వచ్చిందని చెప్పి సంబంధిత పోలీస్ డిపార్ట్మెంట్ను కూడా మేము అభ్యర్థిస్తూ ఇదే అప్పీలు తీసుకొని సుమోటోగా వాళ్ళపైన క్రిమినల్ ప్రొసీజర్, ఉద్దేశపూర్వకమైన నిర్లక్ష్యం, ప్రాణాలను పణంగా పెట్టేటువంటి కార్యక్రమం చేసినందుకు వాళ్ళపైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము పోలీస్ డిపార్ట్మెంట్ వారిని కూడా ఇవాళ వచ్చి బాధితుని పరామర్శించినటువంటి పోలీసు వారికి కృతజ్ఞత తెలియజేస్తూ వాళ్ళపైన మీరు ఖచ్చితంగా అప్రోప్రియేట్ యాక్షన్ తీసుకోవాలని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. లయన్స్ క్లబ్ ఆఫ్ రామగుండం మగువ నూతన కమిటీ అధ్యక్షురాలిగా బీనా సింగ్, ప్రధాన కార్యదర్శిగా అట్లూరి శశికళ, కోశాధికారిగా ఏతి రాజ్ భవానీ నియమితులయ్యారు. ఈ మేరకు గోదావరి ఖని లయన్స్ క్లబ్ భవన్లో ఆదివారం జరిగిన 5వ ఇన్స్టాలేషన్ వేడుకలో ఇది వరకు మగువ అధ్యక్ష కార్యదర్శులు గాలి సునీత, బీనా సింగ్, కోశాధికారి ఎల్ తిరుమల నూతన కార్యవర్గానికి బాధ్యతలను అప్పగించారు. ఈ సందర్భంగా పాత కార్యవర్గం చేపట్టిన కార్యక్రమాలను అధ్యక్షురాలు గాలి సునీత వివరించారు.
లయన్స్ క్లబ్ ఆఫ్ రామగుండం మగువ సామాజిక సేవా కార్యక్రమాలతో పాటు మహిళలకు ఉచిత కుట్టు శిక్షణ తరగతులు, మగ్గం వర్క్ వంటి శిక్షణ తరగతులు కూడా నిర్వహించామని, అలాగే ఉచిత వైద్య శిబిరాలు, రక్తదాన శిబిరాలు, కంటి వైద్య శిబిరాలు నిర్వహించామని వెల్లడించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా లయన్స్ క్లబ్ మాజీ డిస్ట్రిక్ట్ గవర్నర్ ప్రమోద్ కుమార్ రెడ్డి హాజరై నూతన మగువ కార్యవర్గంతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రామ్ చైర్పర్సన్ డాక్టర్ లక్ష్మీవాణి, వాసుదేవర్ రెడ్డి, గాలి వెంకట్, కజంపురం రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. Of the Lions Club of Ramagundam, Magwa for the Lionstic year 2024-25, honoring our chief guest and dignity. I extend my heartfelt thanks to our chief guest and installation officer, past district governor, Lion Pramod Kumar Reddy sir, for honoring us with your valuable presence. Your guidance and blessings mean a lot to our club. A warm welcome and sincere gratitude to the dignitaries on the dais, district cabinet treasurer Lion Galipalli Venkat Garu and region chairperson Lion K. Rajendra Garu, chartered president Lion Lavanya Garu, program chairperson Lion Lakshmivani madam, and our club secretary Lion Beena madam and treasurer Tirumala Garu, and all at district cabinet officer, parent club members and our beloved Magwa Lions. Thank you for your continued encouragement and support. And GMT coordinator Banka Ramaswamy Garu. Our club began the year with the installation ceremony in June 2024 and completed the payment of international and district dues on the same day, a symbol of our commitment and discipline. All PSTs of our club act line members, Namaste. It is with immense pride and heartfelt gratitude that Zone Social Events, LCF contribution and membership growth. For our members, myself and Beena madam and Shashikala madam proudly became LCF donors and MJF and PNJF Dr. Lakshmi Vani. 4 members showing steady progress in strength and commitment. Service and projects 2024-25. Our club successfully conducted service activities covering all causes with a special emphasis on health and vision, diabetes awareness and screening camps, free eye checkups and cataract camps, multi-speciality health camps and blood donation drives, next hunger relief, meals on wheels programs, food and grocery distribution to the needy, women empowerment. తెలంగాణ రాష్ట్ర మంత్రి శ్రీ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారికి ఘన స్వాగతం పలికిన రామగుండం నియోజకవర్గం శాసన సభ్యులు గౌరవ శ్రీ ఎంఎస్ రాజ్ ఠాకూర్ రామగుండం మున్సిపల్ కార్యాలయం ముందు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ర్యాలీగా బయలుదేరి ఎమ్మెల్యే గారి క్యాంపు కార్యాలయానికి చేరుకోవడం జరిగింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పాటలతో నృత్యాలు చేస్తూ జన జాతర మధ్య మంత్రి గారి రాక గోదావరి కనికి సందడిగా మారింది. ప్రజల్లో ఉత్సాహం, నాయకుడిపై నమ్మకం కనిపించాయి. తెలంగాణ రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టిన సీనియర్ నాయకులు సింగరేణి ప్రాంత బిడ్డ శ్రీ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు తొలిసారిగా రామగుండంకు విచ్చేసిన సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే శ్రీ రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ గారు కాంగ్రెస్ పార్టీ నాయకులతో, కార్యకర్తలతో కలిసి ఆయనకు స్వాగతం తెలియజేశారు మరియు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే గారికి క్యాంపు కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ కార్పొరేటర్లు, వివిధ విభాగాల అధ్యక్షులు, అంతర్గాం మండలం మరియు పాలకుర్తి మండలం సీనియర్ మరియు వివిధ విభాగాల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పార్టీ నమ్ముకుని ఈరోజు శాసనసభ్యుడిగా రాష్ట్ర కేబినెట్ లో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఎంతో నమ్మకంతో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వెల్ఫేర్ మొత్తం ఉన్నటువంటి షెడ్యూల్ క్యాస్ట్, కోఆపరేటివ్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ కానీ, మైనార్టీ కార్పొరేషన్ సంబంధించిన విషయం కానీ, అదేవిధంగా గిరిజనులకు సంబంధించినటువంటి కార్పొరేషన్ కానీ, వెల్ఫేర్ కానీ, డిసేబుల్ సంబంధించిన వెల్ఫేర్ కానీ, అంటే ఈ రాష్ట్రంలో అత్యధిక ఉన్నటువంటి వెల్ఫేర్ మొత్తం కూడా ఎంతో నమ్మకంతో లక్ష్మణ్ కుమార్ గా మీ కుటుంబ సభ్యుడిగా ఇక్కడ నుంచి పుట్టి ఇక్కడ నుంచి పెరిగి ఈ స్థాయికి వచ్చిన వ్యక్తిగా నాకు ఇంత పెద్ద అవకాశం వస్తుందని కళలు కూడా నేను ఊహించలే. జీవితం ఉన్నంత వరకు, నా ప్రాణం ఉన్నంత వరకు అఖిల భారత కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు
పెద్దలు రేవంత్ రెడ్డి గారు శ్రీధర్ బాబు గారిని జీవితకాలం ఉన్నంత వరకు నేను మర్చిపోను. ఎందుకంటే కష్టకాలంలో ఒక సామాన్యమైన కార్యకర్త కాంగ్రెస్ పార్టీ నమ్ముకుంటే ఎప్పుడో ఒక రోజు మంచి రోజులు వస్తాయనే విషయంలో 10 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో అన్ని విధాలా దోచుకొని ఆర్థిక సంక్షోభం సృష్టించిన పరిస్థితిలో మొన్న జరిగిన ఎన్నికల్లో మీ అందరికీ తెలుసు, ఈ రాష్ట్రంలో పేదవాళ్ళకు సంబంధించినటువంటి 6 గ్యారంటీ పథకాల్లో భాగంగా 10 సంవత్సరాలు ఆర్థిక సంక్షోభం సృష్టించి రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి ప్రతి నెల 1వ తారీఖు పడంగానే ఈ రాష్ట్రం వడ్డీలు కట్టే పరిస్థితి తీసుకొచ్చినటువంటి గత ప్రభుత్వం టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మేమే మంత్రులం, మేమే రాజులం, మాకు ఇక్కడ ఎదురు లేరు అని చెప్పి ఈ ప్రాంతం కానీ ఈ రాష్ట్రంలో అన్ని విధాలా నష్టం చేసినటువంటి పరిస్థితులు. ప్రజాపాలన ఇందిరమ్మ రాజ్యంలో గౌరవ ముఖ్యమంత్రి గారి పెద్దలు రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఈరోజు రాష్ట్ర కేబినెట్ లో నాకు గొప్ప అవకాశాలు ఇచ్చి ప్రజలకు ఇచ్చిన మాట మీ అందరికీ తెలుసు. ఆర్థికంగా రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు ఈరోజు పేదవాళ్ళకు సంబంధించిన సన్న బియ్యం ఇవ్వడం కానీ 200 యూనిట్ కరెంటు ఉచితంగా పేదవాళ్ళకు అందియడం కానీ, ఆ రోజు 10 సంవత్సరాల లోపల పేదవాళ్ళకు సంబంధించిన ఒక రేషన్ కార్డు కోసం దరఖాస్తు పెట్టుకుంటే ఒక మంత్రి అప్పుడున్న ప్రభుత్వ పెద్దలు మంత్రి దగ్గరికి కానీ వాళ్ళ దగ్గరికి రేషన్ కార్డు దరఖాస్తు పెట్టుకున్నా కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఈ రోజు సుమారు ఈ రాష్ట్రంలో ఉన్నట్టు ఎవరు ఊహించిన విధంగా కొత్తగా రేషన్ కార్డు అందించినట్టు ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్ద రేవంత్ రెడ్డి గారి. అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్లు ఆ రోజు అన్నారు, రామగుండం నియోజకవర్గంలో ఇక్కడే పుట్టి పెరిగి పెద్దగైనటువంటి మా కుటుంబ సభ్యుడు అడ్డూరి లక్ష్మణ్ కుమార్ గారు మంత్రిగా మొదటిసారిగా రావడం, ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి కుటుంబ సభ్యులు ప్రేమ అభిమానంతో ఘనంగా కాంగ్రెస్ పార్టీ కుటుంబం అంతా కూడా అనేక మంది ఈ ప్రాంతాల్లో నివాసం ఉండేవారు ఆహ్వానించడం జరిగింది. వారికి రామగుండం ప్రజల పక్షాన, పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీ పక్షాన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, శ్రీధర్ బాబు గారికి, బట్టి విక్రమార్క గారికి, రాహుల్ గాంధీ గారికి ఇవాళ ఈ రాష్ట్రం రేసింగ్ తెలంగాణగా అదే మాదిరిగా రేసింగ్ పెద్దపల్లిగా తీర్చిదిద్దే సమయంలో మరి ఈరోజు భారతదేశానికి ఆదర్శంగా అన్ని సంక్షేమాలు చేస్తూ బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణ చేసి ఇవాళ దేశానికి బంగారు బాట, ఆదర్శ బాటగా ఇవాళ మంత్రివర్గాల్లో కూడా ఒక బీసీకి, ఎస్సీ బహుజనంలో 2 వర్గాలకి, అదే మాదిరిగా ఎస్సీలకి అవకాశం కల్పించి దేశానికి స్ఫూర్తిగా నిలిచిన ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు చేస్తూ, రామగుండం నియోజకవర్గంలో ప్రతిసారి వారి వంతు నాకు సహాయం చేస్తూ వచ్చినారు. వారు కూడా రామగుండం శాసనసభ్యుల గతంలో పూర్తి చేశారు. వారి ప్రాంతం నాకు పూర్తి విశ్వాసం ఉంది. శ్రీధర్ బాబు గారు మంత్రిగా, మరి వారికి అత్యంత దగ్గర సన్నిహితుడుగా ఉన్న లక్ష్మణ్ గారు స్వయంగా ఇవాళ క్యాబినెట్ మంత్రిగా, అదే మాదిరి ఇంకో నాయకుడు బీసీ నాయకుడు ప్రభాకర్ గారు, ఇంకొక నాయకుడు ఈ ప్రాంతాన్ని అత్యద్భుతంగా తీసుకొస్తారనే విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తారు. వారికి మరొకసారి శుభాకాంక్షలు. రామగుండం ఎరువుల కర్మాగారంలో ప్రారంభమైన యూరియా ఉత్పత్తి 38 రోజుల అనంతరం నేడు ఉత్పత్తి షట్ డౌన్ నుంచి ఉత్పత్తి దశలోకి. వార్షిక మరమ్మతుల నిమిత్తం షట్ డౌన్ తీసుకున్న రామగుండం ఎరువుల కర్మాగారంలో ఆదివారం యూరియా ఉత్పత్తి ప్రారంభమైంది. ప్రతి ఏటా మేలో 1 రోజుల పాటు కర్మాగారాన్ని షట్ డౌన్ తీసుకుని మరమ్మతులు చేయడం ఆనవాయితీగా వస్తుంది. అయితే ఈ ఏడాది సుమారు 8 రోజుల పాటు ఆలస్యమైన ఉత్పత్తి ప్రారంభమైంది. అయితే యూరియా ఉత్పత్తుల్లో కీలకమైన క్యాటలిస్ట్ రాక ఆలస్యంతో ఉత్పత్తి ఆలస్యమైనట్టు తెలుస్తోంది.
రోజుకు 2,200 మెట్రిక్ టన్నుల అమోనియా, 3,850 మెట్రిక్ టన్నుల యూరియా ఉత్పత్తి, సంవత్సరానికి 12.7 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి లక్ష్యంగా కర్మాగారాన్ని ప్రధాని నరేంద్ర మోడీ నవంబర్ 12, 2022లో కర్మాగారాన్ని జాతికి అంకితం చేశారు. అప్పటి నుంచి కర్మాగారం 2023 నుంచి 2023లో 8.40 లక్షల మెట్రిక్ టన్నులు, 2023 నుంచి 2024లో 11.95 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను ఉత్పత్తి చేసి తెలంగాణకు యూరియా అందించడంలో తనదైన శైలిలో కృషి చేస్తోంది. పాలకుర్తి మండల కేంద్రంలోని ప్రజల కోసం మౌలిక సదుపాయాల అభివృద్ధిలో మరో కీలక ఘట్టం ప్రారంభమైంది. దాదాపు 1 కోటి వ్యయంతో నిర్మించబోయే తహసీల్దార్ కార్యాలయం కోసం ఈ రోజు ఘనంగా భూమి పూజ కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నియోజకవర్గ శాసన సభ్యులు ఎంఎస్ రాజ్ ఠాకూర్ హాజరై భూమి పూజ చేశారు. ఈ కార్యాలయం 7 విభాగాల గదులు, ఆధునిక సదుపాయాలు, ప్రజలకు సౌకర్యవంతమైన సేవలందించేందుకు అవసరమైన మౌలిక సౌకర్యాలతో నిర్మించనున్నారు. దీని నిర్మాణం పూర్తయ్యే తరువాత మండల స్థాయిలో ప్రజలకు తమ భూమి, రెవెన్యూ, పాస్బుక్లు, రెగ్యులర్ నమోదు, రిజిస్ట్రేషన్ వంటి ప్రభుత్వ సేవలు మరింత వేగవంతం, పారదర్శకంగా లభించే అవకాశం కలుగుతుంది. మోడీ ప్రభుత్వం కాల్పుల విరమణ ప్రకటించి మావోయిస్టు పార్టీతో బేసరట్టుగా శాంతి చర్చలు జరపాలని అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఈ రోజు జిల్లా వామపక్ష పార్టీలకు ఆధ్వర్యంలో గోదావరికని చౌరస్తాలో ఈ నెల 17న హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద జరిగే మహాధర్నా వాల్ పోస్టర్ ను ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ సందర్భంగా వామపక్ష పార్టీల నాయకులు, సిపిఐ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఐ కృష్ణ, సిపిఐ నాయకులు సరిగరం చంద్రశేఖర్, సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ జిల్లా కార్యదర్శి జూపాక శ్రీనివాసులు మాట్లాడుతూ ఆపరేషన్ ఖగార్ పేరిట 2024 జనవరి నుండి మావోయిస్టులను అణిచివేసే పేరిట ప్రారంభమైన యుద్ధం ఆదివాసులతో పాటు మావోయిస్టు పార్టీ నాయకులను, కార్యకర్తలను బూటకపు ఎన్కౌంటర్ల పేరిట హత్యలు చేస్తున్నారన్నారు. గత 17 నెలల్లో చంపేసిన దాదాపు 540 మందిలో 3వ వంతు పైగా ఆదివాసులే ఉన్నారు. అభివృద్ధి పేరిట రాజ్యాంగం చట్టాలలో పేర్కొన్న ఆదివాసుల హక్కులను కాలరాసి వేయుట జరుగుతుందని, అక్కడి ప్రకృతి వనరులను, ఖనిజ సంపదను స్వదేశీ, విదేశీ కార్పొరేటర్లకు అప్పగించే లక్ష్యంగా ఈ హత్యాకాండ జరుగుతుందన్నారు. ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో వామపక్ష పార్టీల నాయకులు ఈ నరేష్, జి సత్యనారాయణ రెడ్డి, తోకల రమేష్, ఈ రామకృష్ణ, ఐ రాజేశం, బతుకుల రాజన్న, వైకుంఠం, రాయమల్లు తదితరులు పాల్గొన్నారు. నాయకత్వం వహిస్తున్నటువంటి మావోయిస్టులను చిత్రహింసలకు గురి చేస్తూ వారిని ఎన్కౌంటర్ చేస్తున్నటువంటి మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటాలు చేస్తూ ఈ నెల 17వ తారీఖు రోజు హైదరాబాద్లో జరిగే మహాధర్నకు భారత కమ్యూనిస్టు పార్టీ పక్షాన రామగుండం ప్రాంతం నుంచి అధిక సంఖ్యలో పాల్గొని ఆ ధర్నాను విజయవంతం చేస్తాం. మోడీ ప్రభుత్వం వెంటనే కాల్పుల విరమణను ప్రకటించి మావోయిస్టులతో శాంతి చర్చలు జరపకుంటే రేపు భవిష్యత్తులో జరిగేటువంటి పరిణామాలకు బాధ్యత వహించాలని మోడీ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ, దాని ప్రధానమంత్రి, హోంశాఖ మంత్రి అమిత్ షాలు ఇవాళ భారత ప్రజలపై, ముఖ్యంగా ఆదివాసీలపై యుద్ధం ప్రకటించి ఆదివాసీ నివసిస్తున్నటువంటి ఏజెన్సీ ప్రాంతాన్ని అంతటినీ కూడా ఇవాళ కదిలించి ఆ ఏరియాలో ఉన్నటువంటి ఖనిజ సంపదను, 29 రకాల ఖనిజ సంపదను ఇవాళ బడా పెట్టుబడిదారులకు, కార్పొరేట్ శక్తులకు, బలజాతి కంపెనీలకు తరలించడానికి పెద్ద ఎత్తున కుట్రపునే ఈ కగార్ ఆపరేషన్ తీసుకురావడం జరిగింది. ఈ కగార్ ఆపరేషన్ మూలాన ఇవాళ ఆదివాసులకు నాయకత్వం వహిస్తున్నటువంటి మావోయిస్టు పార్టీ పైన తీవ్రమైనటువంటి యాక్షన్ విధించి తీవ్రమైనటువంటి అణచివేత నిర్బంధాన్ని అమలు చేస్తూ అనేక బూటకపు ఎన్కౌంటర్లు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి మనం ఇవాళ చూస్తున్నాం. కనుక ఈ బూటకపు ఎన్కౌంటర్లు నిలిపివేయాలి, మావోయిస్టులపై శాంతి చర్చలు జరపాలని చెప్పి ఇవాళ దేశంలో ఉన్నటువంటి పౌర ప్రజా సంఘాలు, మేధావులు, ప్రజాస్వామికవాదులందరూ కూడా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే మావోయిస్టు పార్టీ కాల్పుల విరమణ ప్రకటించింది. భారత ప్రభుత్వం ఏకపక్షంగా కాల్పుల ప్రకటన విరమించకుండా ఇవాళ
ఎక్కడ దొరికితే అక్కడ తీసుకెళ్లి చిత్రహింసలు పెట్టి కాల్చి చంపుతున్నటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం. తక్షణమే భారత ప్రభుత్వం మావోయిస్టులతో చర్చలు జరపాలని ఈ నెల 17వ తేదీన హైదరాబాద్ మహానగరంలో ఇందిరా పార్క్ వద్ద ధర్నా అన్ని రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు కలిసి ధర్నా చేపట్టడం జరిగింది. ఇట్టి ధర్నాను ప్రజలందరూ సింగరేణి గని కార్మికులు, కాంట్రాక్టు కార్మికులు, సంఘటితం అసంఘటితం అందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. అంతర్గం మండల కేంద్రంలో గత కొన్ని సంవత్సరాల నుండి పూజలు లేక వెలబోయిన విగ్రహంను మంత్రోచ్చరణల మధ్య పూజలు నిర్వహించారు. కొబ్బరికాయలు కొట్టి పనులు ప్రారంభించారు. విగ్రహం చుట్టూ ఉన్న ముళ్ల పొదలు తొలగించడం జరిగింది. ప్రభుత్వ అధికారులు తక్షణమే స్పందించి ఆలయ నిర్మాణానికి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో హిందూ సంఘాల ప్రతినిధులు బోడకుంట సుభాష్, లోకనాథం, యాదవరెడ్డి, మహేష్ గౌడ్, రమేష్, మోహనరావు, శ్రీను సేటు, మల్లారెడ్డి, మాడ ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మృతదేహం వద్ద కంటతడి పెట్టుకున్న వానరం. ములుగు జిల్లా బీసీ మర్రిగూడెంలో మూగజీవి చూపించిన ప్రేమ స్థానికుల గుండెను కదిలించింది. వెంకటాపురంలోని దుర్గమ్మ గుడిలో ప్రసాదం పెడుతూ ఓ వానరంతో స్నేహం పెంచుకున్న వీర్రాజు అనారోగ్యంతో మృతి చెందాడు. ఆయన రాలేకపోవడాన్ని గమనించిన వానరం ఇంటికి వెళ్లి మృతదేహం వద్ద కూర్చుని కంటతడి పెట్టింది. కడుపు నింపిన విశ్వాసానికి నిదర్శనంగా నిలిచిన ఈ సంఘటనను చూసిన గ్రామస్తులు వానర ప్రేమకు కంటతడి పెట్టుకున్నారు. గోదావరికని అమ్మ పరివార్ స్వచ్ఛంద సేవా సంస్థ ఈర్ల శ్రీకాంత్ జన్మదిన సందర్భంగా ఈ రోజు గోదావరికని విఠల్ నగర్ లోగల అమ్మ పరివార్ స్వచ్ఛంద సేవా సంస్థ కార్యాలయంలో బుక్స్, పెన్స్ అందజేశారు. ఈ కార్యక్రమంలో ఈర్ల సతీష్, సాగర్ల చందు, ఇంజపూరి రవితేజ, అమ్మ సంస్థ నిర్వాహకులు నాగరాజు, సిబ్బంది కరణ్, ఆశ్రమ పిల్లలు పాల్గొన్నారు. పిల్లలు ఈ రోజు మన దగ్గరికి అన్నగారు ఈర్ల శ్రీకాంత్ అని వచ్చారు. వారి యొక్క బర్త్డే సందర్భంగా అందరికి గట్టి చెప్పుల ద్వారా ముందుగా ఈ రోజు జన్మదినం జరుపుకున్నటువంటి అన్న శ్రీకాంత్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అన్నగారు ఇలాంటి సంతోషకరమైన జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా దేవుని ప్రార్థిస్తూ ఈ రోజు అన్నగారి జన్మదినాన్ని పురస్కరించుకుని వారి యొక్క మిత్రులందరూ కలిసి కూడా అన్నగారి జన్మదిన వేడుకలు మన అమ్మ పరివార ఆశ్రమంలో నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా నిర్వహిస్తున్న వారి యొక్క మిత్ర బృందం అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ శ్రీకాంత్ అన్న గారి జన్మదిన సందర్భంగా పిల్లలకు చదువుకోవడానికి అవసరమైనటువంటి స్టడీ మెటీరియల్ వారు ఈ రోజు అందజేశారు. వారి హృదయపూర్వకంగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వీరందరికీ కూడా భగవంతుని ఆశీస్సులు నెలవేరేలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పిల్లలు ఇప్పుడు శ్రీకాంత్ అన్న కేక్ కట్ చేస్తారు. అందరం కూడా శ్రీకాంత్ అన్నకు బర్త్డే విషయం చెప్దాం. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి మొదటిసారిగా గోదావరికని వచ్చిన మంత్రి అడ్డూరి లక్ష్మణ్ కుమార్ కు ఘన స్వాగతం. పెద్దపల్లి జిల్లా రంగంపల్లిలో ఐజేయు అనుబంధ తెలంగాణ స్టేట్ వర్కింగ్ జర్నలిస్ట్ పెద్దపల్లి జిల్లా శాఖ 3వ మహాసభలు. నా చిన్ననాటి స్నేహితుడు మంత్రి కావడం సంతోషంగా ఉంది. సంతోషం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్. పాలకుర్తి మండల కేంద్రంలోని కొత్త తహసీల్దార్ కార్యాలయం కోసం భూమి పూజ చేసిన ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.